'బిగ్ బాస్' హౌస్‌లో ఏది కాన్స్టెంట్‌గా ఉండదని చెప్పనేసి మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేశారండి. ఫస్ట్ 3 వీక్స్ నుంచి సీతని పొగిడేస్తున్న మన 'నాగార్జున' సార్ అయితే ఫస్ట్ టైమ్ రివర్స్ క్వెషన్స్ అయితే వేశారు. "నువ్వు ఏం ఆడుతున్నావు? ఈ వీక్‌లో నువ్వు తీసుకునే డెసిషన్స్ కరెక్టా?" అని చెప్పనేసి. ఫస్ట్ 3 వీక్స్‌లో బాగా యేసుకున్నారు 'పృథ్వీరాజ్‌ని'. సో, ఇప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికెళ్ళి "ఇప్పుడు నువ్వు సూపర్‌గా ఆడుతున్నావు" అని చెప్పన్నారు. మన 'నైనిక' ఫస్ట్ 2 వీక్స్ అసలు బీభత్సంగా ఆడింది. వేరే లెవెల్‌లో ఆడింది. ఆమెని ఇప్పుడు "నువ్వేం ఆడట్లేదు. ఇంక వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు. నువ్వు చూసుకో ఇంక ఆట. ఇంక ఇలానే కొనసాగితే మాత్రం అలానే బయటికెళ్ళిపోతావు" అని చెప్పనేసి ఇన్‌సైట్స్ అయితే ఇస్తున్నారు. చూసారా? ఏది కాన్స్టెంట్‌గా అయితే ఉండదండి ఈ 'బిగ్ బాస్‌లో'. ఎప్పుడు చూసినా గానీ ప్రతి ఒక్క వారం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి అదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తే తప్ప చివాట్లు అనేది తప్పించుకోలేం 'నాగార్జున సార్' దగ్గర నుంచి. మన 'మణికంఠ' విషయం దగ్గరికొస్తే ఇక పర్టిక్యులర్‌గా చెప్పేసారు. ఇంక వైల్డ్ కార్డ్స్ వస్తారు. నువ్విక్కడ సింపతి గేము లేదా ఏడ్చుకుంటే ఎమోషనల్ డ్రామా ఇదంతా పెడితే మాత్రం అవ్వదు. నీకు ఎంత ఏడుపున్నా గానీ యాక్షన్ రూమ్‌లోకి తీసుకొనెళ్లారు. టిష్యూ పేపర్‌లు పెట్టేశారు. ఓయమ్మ! ఒక 1000 టిష్యూ పేపర్‌లున్నాయి. అక్కడ ఇంక కూర్చోబెట్టి నువ్వు ఎంత ఏడుస్తావో ఏడువు. కాకపోతే ఇక మీదట నుంచి ఈ ఎమోషనల్ డ్రామా, ఈ సింపతి గేమ్ ఇదంతా పక్కన పెట్టేసి గేమ్ మీద ఫోకస్ చెయ్యి. బయట ఆడియన్స్ అందరూ పిచ్చోలు చేస్తున్నారు అని చెప్పనేసి పక్కాగా తెలిసిపోతుంది. కాబట్టి నువ్వు గేము మీద ఫోకస్ చేసి గేమ్ చక్కగా ఆడు అని చెప్పనేసి ఎంత ఏడుస్తావో ఇప్పుడే ఏడ్చేయమన్నారు. సో, మరిన్ని 'బిగ్ బాస్' అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.